సాహెబ్ గారు ఓకేనా? లక్ష్మి గారు ఆ, ఓకే మేడం. ఉమ్, లక్ష్మి గారు తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ మన్నె కోటేశ్వరరావు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా సోదరి మల్లేశ్వరి గారికి, అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. ఇప్పుడు కొన్ని అంశాలు మాట్లాడుకుంటా వచ్చారు. ఉమ్, సహజంగా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించక ముందున్నటువంటి రాజకీయాలు వేరు, విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి రాజకీయాలు వేరు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు న్యాయం చేశారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని చెప్పుకుంటా వచ్చారు. మీరు గమనించండి, షర్మిల గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మా యొక్క తక్షణ కర్తవ్యం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి ఎవరైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని మేము అధికారంలో తీసుకొచ్చేటట్టు ప్రణాళికలు వేస్తామని కూడా అన్నారు. ఉమ్, వాళ్ళు చాలా క్లియర్ గా ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి బైఫికేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినా కానీ ఎవరైతే ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వాళ్ళ తల్లిని కూడా ద్వేషించిన సంఘటనలు చూసాం. తర్వాత వాళ్ళని హక్కును చేర్చుకున్నారు. బొత్స సత్యనారాయణ కావచ్చు, ఓపెన్ గానే చెప్పుకుంటూ వచ్చాడు, ఆయన అసెంబ్లీలోనే మాట్లాడాడు. ఆ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఏంటంటే రాజకీయాల్లో వాళ్ళందరూ కలుపుకున్న తర్వాత మరి వాళ్ళందరూ కలిసి 2014లో క్యాంపెయినింగ్ చేయటం కానీ 2019లో క్యాంపెయినింగ్ చేయటం కానీ ఇవన్నీ చూసుకున్న సాహెబ్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మి గారు, ఇప్పుడు నేను అనేది ఏంటంటే తర్వాత ఆమె పాదయాత్ర చేయటం కానీ ఇవన్నీ జరిగినాయి. పాదయాత్ర చేసేటప్పుడు కూడా ఒక పక్కన అన్న జైల్లో ఉన్నప్పుడు ఈ పాదయాత్ర చేసేటప్పుడు దాదాపు వైకాపాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈమె బాస్ గా యాక్సెప్ట్ చేశారు ఆ రోజు. తర్వాత కూడా గెలిచిన తర్వాత అది ఆమెకి ఏదో పదవి ఇస్తారని చెప్పి ఊహాగానాలు అన్ని బయటకు వచ్చినటువంటి సందర్భం. ఉమ్, మొన్న వాళ్ళ ఇద్దరి మధ్య కూడా కుటుంబ కలహాలు అని బయటకు వచ్చినాయి. వాస్తవంగా వాళ్ళ ఏదో ఆస్తుల దగ్గర గొడవలు వచ్చినాయి అని చెప్పి ఇవన్నీ జరిగినటువంటి విధానాలు చూసాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ లో మరి పిసిసి చీఫ్ గా అడుగు పెట్టిన దగ్గర నుంచి మీరు గమనించండి, ఒక విధంగా ఫస్ట్ రావటంతోనే ఆమె ర్యాలీని అడ్డుకున్నారు. ఆమె కూడా ఘాటుగా సమాధానం చెప్పింది, రోడ్డు మీద బైఠాయిస్తాను, మరి ఈ రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుంది, నేను పర్మిషన్ తీసుకున్నా కూడా నాకెందుకు ర్యాలీకి అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పి ఆమె అధికారులతో మాట్లాడటం జరిగింది. దాని తర్వాత ఆమె విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ముఖ్యంగా మరి పోలవరం ఎందుకు పూర్తి కాలేదు, స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు నువ్వు ఈ విధంగా చేశావు, ఎప్పుడైనా కానీ దాని గురించి నువ్వు అసలు మాట్లాడావా అంటూ ఈ రాష్ట్రంలో మహిళల మీద అకృత్యాలకు కావచ్చు, ఈ రాష్ట్రం అభివృద్ధి పరంగా ఏ విధంగా దూరం అయిపోయింది, ఇటువంటి అంశాలు చాలా అంశాలు మాట్లాడారు. దీంతో పాటు ప్రత్యేకంగా ఆమె పదే పదే వైకాపా పార్టీని టార్గెట్ చేస్తున్నప్పుడు వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆ నాయకులు కూడా స్పందించారండి. మరి డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి కూడా ఆ గురించి మాట్లాడారు, ఈ రోజా కూడా మాట్లాడుతూ ఉంది. దీనితో పాటు ఆమెని సోషల్ మీడియాలో మరి ట్రోల్ చేస్తూ ఉన్నారు, వ్యక్తిత్వ హననం దెబ్బతినే విధంగా. అది చాలా తప్పు. ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ సరే, వ్యక్తిత్వం అనడం అదంతా వదిలేయండి. ఇప్పుడు సరే, గతం అంతా జరిగింది, అందరూ చూసారు, ఇదంతా మనం అంటే సమయం కూడా సరిపోదు దాని గురించి. ఇప్పుడు రైట్ నౌ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు, మీరేమంటారు? ఎక్కడ తెలంగాణలో టీడీపీని ఎక్కడ టార్గెట్ చేయలేదు కాంగ్రెస్. ఈ రోజు చేస్తున్న టార్గెట్ వల్ల వైసీపీతో పాటు మీరు కూడా మైనస్ అవుతారు కదా. మరి అసలు ఇంతకీ మీరు మిత్రులా, శత్రువులా, లేదంటే బిహైండ్ దట్ ఇంకేమైనా ఉందా అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ఏంటి ఆ క్లారిటీ అదే మిస్ అవుతుందిగా. లక్ష్మి గారు, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారు ఏ పార్టీనైనా విమర్శించవచ్చు. ఆ విమర్శలు ఎట్టుండాలంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలతో కూడుకొని ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ మాకు అపోజిషన్ పార్టీ ఇక్కడ. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మేము జనసేన మేము కలిసి ఉన్నాం, మిగిలిన పార్టీలని మాకు అపోజిషనే. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ అవి వాస్తవాలా కాదనేది ప్రజలకు తెలియజేసే క్రమంలో మేము కూడా మాట్లాడతాం. ఇప్పుడు మేమేమంటున్నామంటే షర్మిల గారు ఇక్కడికి వచ్చారు, మీరు అన్నతో బాగున్నప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యల మీద ఏం మాట్లాడలేదు, మహిళల మీద దాడుల గురించి మాట్లాడలేదు, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు వలసపోతుంటే ఆ రోజు మాట్లాడాలి మీరు. ఇవన్నీ అంశాలు అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నారు. మేము కూడా ఏమంటున్నాం అంటే షర్మిల గారు మొట్టమొదట మాట్లాడాల్సింది వాళ్ళ అన్నతో, అన్న బాబాయిని ఎవరు చంపారు, ఎవరు చంపించారు అనేది మాట్లాడాలండి. తర్వాత రెండో అంశం కోడికత్తి సీన్ గురించి కూడా మాట్లాడాలి. ఎక్కడో మణిపూర్ సంఘటన ఇక్కడ మాట్లాడుతున్నారు, ఓకే, ఆమె వ్యక్తిగతం. కానీ ఈ రాష్ట్రంలో కోడికత్తి సీన్ పరిస్థితి ఏందండి? ఎవరో కత్తిస్తే మరి అతను పొడిచాడో లేదో కూడా తెలియదు. మనం ఫోటోలో చూసాం, అతను డైరెక్ట్ గా పొడిచినటువంటిది ఎక్కడ ఫోటో బయటికి రాలా. మరి ఎందుకు ప్రశ్నించట్లేదు అన్న కోడికత్తి సీన్ విషయం ఏంటని? అంటే ఈ రాష్ట్రంలో చూడండి అండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల మిస్సింగ్లు కావచ్చు, అదేవిధంగా కౌలు రైతుల ఆత్మహత్యలు కావచ్చు,
ఈ రోజు గంజాయి మత్తులో యువత దేనికి పనికి రాకుండా పోతూ ఉన్నారు. Right. ఈ రాష్ట్రంలో మల్లేశ్వరి చూడండి, గారు. జాబ్ క్యాలెండర్ లేదు. ఇటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడాలి షర్మిల గారు.